హలో అండి. ఈరోజైతే ఒక విషయం మీతో షేర్ చేసుకోవడానికైతే వచ్చాను. ఇప్పుడు నేను వేసే డిజైన్ వచ్చేసి బేసిక్ స్టార్టింగ్ డిజైన్ అండి. మన దగ్గర చాలామంది సిస్టర్స్ డీఎమ్స్ చేస్తున్నారు. "అక్క ప్రైజ్‌లు ఎలాగా ఫిక్స్ చేయాలి? రేట్స్ ఫిక్స్ చేయడం రావట్లేదక్క మాకు చెప్పండి" అనేసి. సో, ఇప్పుడు నేను వేసే డిజైన్ రూ. 50 స్టార్టింగ్ అనమాట. మన దగ్గర స్టార్టింగ్ డిజైన్ రూ. 50 అండి. ఇప్పుడు నేను పామ్ కింద నుంచి రూ. 50కి ఈ డిజైన్ అయితే వేస్తున్నాను కదా! దీన్ని ఇంకొంచెం పైకి వేస్తే వాచ్ దగ్గర నుంచి వేస్తే ఎంతవుతుంది? ఇంకో రూ. 25 యాడ్ అవుతుంది. దాని పైనుంచి బ్యాంగిల్ దగ్గర నుంచేస్తే ఇంకో రూ. 25, ఆ పైనుంచేస్తే ఇంకో రూ. 25, ఒక రూ. 100 అవుతుంది మొత్తం పెడితే. అదే మామూలుగా చాలామంది ఏమడుగుతారంటే మొత్తం నాకు ఫుల్ కావాలండి 500లోని 2 వైపులా నిండుగా అంటారు. మనం ఇదే డిజైన్‌ని కొంచెం లావు చేసి, అంటే కొంచెం డిజైన్ ఎక్స్‌టెండ్ చేసి 2 చేతులకి వెనక ముందు కూడా కొంచెం నిండుగా పెట్టొచ్చనమాట. ఎంగేజ్‌మెంట్‌కి నా దగ్గర చాలామంది 500 డిజైన్స్ అయితే పెట్టించుకుంటారనమాట. సో, ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని డిజైన్‌కి ప్రైజ్‌లయితే ఫిక్స్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను ఇది రూ. 50కి పెడతానన్నానని ఇంకా రూ. 50 ఫిక్స్ కాదండి. చాలామంది ఒక 50 మెంబర్స్, 60 మెంబర్స్, 70 మెంబర్స్, 100 మెంబర్స్ ఇలా ఈవెంట్లయితే మనకి మధ్య మధ్యలో తగులుతా ఉంటాయి. పెద్ద పెద్ద ఈవెంట్లు, బల్క్ ఆర్డర్స్. సో, అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ జనాలు కాబట్టి 40కే పెట్టండి అంటారు. నేను 40కే పెడతాను కంపల్సరీగా. ఎందుకంటే మనం ఆర్డర్స్‌ని బట్టి, జనాలను బట్టి మనం రేట్ అనేది కాలిక్యులేట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలనమాట. ఒకటే కాస్ట్ మీద ఉండకూడదు. దానికి తోడు వాళ్ళు ఎలాగో బేరమాడతారని మనం ఎక్కువ ప్రైస్ చెప్పకూడదు. ముందే భయపడి క్లయింట్ అయితే పారిపోతారనమాట వేరే ఒకళ్ళ దగ్గరికి. సో, మన కష్టానికి తగ్గ కాస్ట్ చెప్పి వాళ్ళు ఎలాగో బేరమాడతారు కాబట్టి కొంచెం ఎక్కువ చెప్పుకొని లైట్‌గా, అంటే మరీ ఎక్కువ చెప్పి వాళ్ళు భయపడిపోయేంత కాదు. క్లయింట్‌నయితే మన దగ్గర నుంచి పోనివ్వకుండా మనమైతే బేరమాడుకోవాలనమాట. మనకన్నీ తెలిసుండాలి. ఇలాంటివన్నీ స్టార్టింగే అందరికీ రావు. నేనింకా వీడియోలో చెప్తాననమాట. సో, ఈ డిజైన్‌ని మనం స్టార్టింగ్ రూ. 50 నుంచయితే పెడుతున్నాము. మీరు కూడా ఇలాగే రేట్లు ఫిక్స్ చేసుకోండి.